ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీ ప్రేమతో, మీ ఆదరాభిమానాలతో మంచిగా మీరు కూడా బాగుండాలి. మీ మొక్కలు పచ్చగా ఉండాలి. మీరు ఆరోగ్యంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ టు జ్యోతి గార్డెన్. నేను మీ జ్యోతి. మనం ఈ సీజన్లో అయితే చాలా రోజెస్ అయితే నేను తీసుకున్నానండి. ఒక మొక్క నుండి ఇన్ని ఫ్లవర్స్ మీరు ఎప్పుడైనా చూసారా? ఎంత మొక్క నిండుగా బుషీగా బోలెడన్ని రోజా పూలు. అవి అయిపోగానే మళ్ళీ చూడండి ఇలా రాలిపోతున్నాయి, మళ్ళీ చిగురిస్తుంది, మళ్ళీ మొగ్గలు వస్తున్నాయి, ఎన్నెన్ని ఫ్లవర్స్ వస్తున్నాయో చూడండి. ఇవన్నీ కూడా ఫ్రెష్గా వస్తున్నటువంటి మొగ్గలు. ఈరోజు మా గార్డెన్లో ఉన్నటువంటి రోజా మొక్కలన్నీ మీకు షేర్ చేస్తాను. అలాగే నేను రోజా మొక్కలకి ఇచ్చేటటువంటి ఫర్టిలైజర్ కూడా నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తానండి. ఇలా మొక్క హెల్తీగా పెరగాలంటే కనుక మనం వారానికి ఒక్కసారైనా కూడా ఫెర్టిలైజర్ అయితే ఇస్తూ ఉండాలి. ఆర్గానిక్ ఫెర్టిలైజర్ ఇస్తే కనుక రిజల్ట్స్ అనేవి చాలా చక్కగా ఉంటాయి. చూడండి ఎంత చక్కగా చిగుర్లు వస్తున్నాయి. అలాగే ఇలా చిగుర్లు వచ్చే కొద్దీ మళ్ళీ వాటికి మొగ్గలు వచ్చి మళ్ళీ చక్కగా ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి అన్నమాట. అసలు కంటిన్యూస్గా వస్తున్నాయి, ఒకటి కూడా ఆగట్లా, అయిపోగానే మళ్ళీ వచ్చేస్తున్నాయి అన్నమాట. ఎప్పుడైతే మొక్క ఆరోగ్యంగా పెరుగుతుందో అలాగే దానికి మంచి ఆహారం అందుతుందో అది చక్కగా ఇలా విరబూస్తూనే ఉంది. మీలో ఎంతమందికి రోజా మొక్కలంటే ఇష్టం? అయితే తప్పకుండా ఈ వీడియోని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇక్కడ చూస్తున్నటువంటి ఈ మొక్క నాటు గులాబీ మొక్క అండి. నేను ఈ మధ్య కాలంలోనే తీసుకొచ్చి దీన్ని ఇలా డ్రమ్ములో చిన్నపాటి కంటైనర్లో అయితే నేను ప్లాంటేషన్ అయితే చేసుకున్నానండి. నర్సరీ నుంచి తీసుకొచ్చి తెచ్చిన తర్వాత 15 రోజుల్లోనే చక్కగా బోలెడని మొగ్గలు అయితే వచ్చాయండి. నేను మీకు ఇవి పూసిన తర్వాత ఆ వీడియో కూడా నేను మీకు షేర్ చేస్తాను. ఇలా మొక్కకి చాలా మొగ్గలు వచ్చాయి చూడండి. ఈ పువ్వులు అయితే నాటు గులాబీలు చాలా అందంగా ఉంటాయండి. చాలా బ్యూటిఫుల్గా విరబూస్తాయి. అండ్ కలర్ కూడా చాలా అట్రాక్టింగ్గా ఉంటుంది. అండ్ కొమ్మకి కూడా చాలా మొగ్గలు వచ్చాయి. మీరు నాటు గులాబీ మొక్కను తెచ్చుకుంటే కనుక చాలా పువ్వులు అయితే మీరు మొక్క నుండి అయితే తీసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా నాటు గులాబీకి వచ్చినటువంటి మొగ్గలు. అయితే నేను ఇవి కొద్దిగా ముళ్ళులు ఉంటాయండి ఈ మొక్కకి. సో దాని గురించి నేను ఒక సైడ్కి గోడ వైపు, అంటే ఇటు సైడ్ మనం ఎక్కువగా నడవం కదా, ఇలా టెర్రస్ మీద పెంచుకునేటప్పుడు ఇలా గోడ వైపు పెట్టుకుంటే కనుక ముళ్ళులు కుచ్చుకోకుండా ఉంటాయి. అండ్ చూసారా చక్కగా బోలెడన్ని మొగ్గలు అయితే వచ్చాయి. ఈ మొక్కలకి కూడా ఇవాళ నేను ఫర్టిలైజర్ అయితే ఇవ్వడానికి వచ్చానండి. అండ్ ఈ ఫర్టిలైజర్ ఏదో తెలుసుకోవాలని ఉందా, ఇప్పుడే నేను మీకు షేర్ చేస్తాను. మీరు ఇక్కడ చూస్తున్నటువంటి ఫర్టిలైజర్ ఏంటంటే ఇది ఆర్గానిక్ బోన్ మీల్ అండి. ఇది మామూలుగా మనకు బయట దొరికేటటువంటి బోన్ మీల్లో అయితే జంతువుల యొక్క ఎముకలతో పౌడర్ చేసింది ఉంటుంది. ఇదైతే ఆర్గానిక్గా నేను ప్రిపేర్ చేసినటువంటి బోన్ మీల్ అనమాట. ఇందులో చాలా రకాల ఇంగ్రీడియంట్స్ ఉంటాయండి. అండ్ దీంట్లో రిచ్ కాల్షియం, ఫాస్ఫరస్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇది ప్యూర్గా ఆర్గానిక్ బోన్ మీల్ అనమాట. ఇది ఎవరికైనా కావాలంటే కనుక ఇక్కడ కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఇది మా దగ్గర దొరుకుతుంది. ఇది రెగ్యులర్గా మనము ఎవ్రీ 10 డేస్కి ఒక్కసారి మనం పూల మొక్కలకి ఇస్తే కనుక పువ్వులు అనేవి చాలా చక్కగా విరబూస్తాయి. అయితే ఇది ఎలా ఇవ్వాలంటే చాలా సింపుల్ అండి. ఇక్కడ చూడండి, ఈ చిన్న బకెట్లో నేను ఒక 2 లీటర్స్ వాటర్ అయితే తీసుకున్నాను. ఇందులో నేను ఒక 3 స్పూన్లు అయితే వేస్తున్నానండి. ఇలా 3 స్పూన్లు వేసాను. వేసిన తర్వాత దీన్ని చక్కగా కలియబెట్టాలి. సింపుల్ అండి, ఇది ఎవరైనా ఇవ్వచ్చు. మనం అపార్ట్మెంట్లో పెంచుకునే మొక్కలైనా సరే, అంటే బాల్కనీలో పెట్టినవి కానీ, అంటే అన్ని మొక్కలకి ఇవ్వచ్చండి. పూల మొక్కలకే కాదు, పండ్ల మొక్కలు, కూరగాయ మొక్కలు అన్నిటికీ ఇవ్వచ్చు. చక్కగా మంచి బెస్ట్ రిజల్ట్స్ అయితే మనకు ఈ యొక్క బోన్ మీల్ వలన ఉంటాయి. సో ఇలా కలియబెట్టిన తర్వాత మనము దీన్ని ఒక పక్కకు పెట్టేసి, మనం ఎప్పుడైనా సరే ఫెర్టిలైజర్ ఇచ్చే ముందు మొక్కకి ఒక్కసారి మొక్క మొదట్లో అయితే మనం కొద్దిగా సాయిల్ అయితే లూజ్ చేయాలండి. ఏం లేదు, ఇలా ఒక టూల్ సహాయంతో మనము కొద్దిగా అప్పర్ లేయర్ని కదిలిస్తే కనుక మనం ఇచ్చేటటువంటి ఫెర్టిలైజర్ అనేది చక్కగా మొక్క యొక్క రూట్స్కి వెళ్తుందన్నమాట. ఇలా సింపుల్గా ఇలా మా గార్డెన్లో ఎప్పుడు కూడా మా మొక్కలకి సాయిల్ అనేది చాలా వదులుగా ఉంటుంది కాబట్టి జస్ట్ ఇలా అంటేనే అంతా లూజ్ అయిపోతుంది సాయిల్. అప్పర్ లేయర్ మొత్తం ఇలా కదిలించాలండి. అలాగే ఇక్కడ మరిన్ని గులాబీ మొక్కలు ఉన్నాయి, వాటికి కూడా చాలా మొగ్గలు వచ్చాయి చూసారా. ఇటు చూడండి, ఇలా బంచెస్
ఫ్లవర్స్ అయితే వస్తూనే ఉన్నాయండి ప్రతి మొక్కకి కూడా. సో వీటికి కూడా నేను ఈ ఫెర్టిలైజర్ ఇద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఒక్కసారి ఇలా సాయిల్ యూస్ చేస్తున్నాను. ఇదిగోండి, అసలు ఇలాంటి గులాబీలు అయితే ఈ బంచ్ చూసారా ఎన్ని వచ్చాయో, అసలు ఎన్ని గులాబీలు వచ్చాయి చూడండి, ఎన్ని మొగ్గలు ఉన్నాయి ఈ మొక్కకి. ఇలా మనము ఒక 1 అవర్ నానబెట్టిన తర్వాత డైరెక్ట్గా మొక్క మొదల్లో పోయాలండి. చూడండి ఎంత చక్కగా తయారైందో. ఇది ఆర్గానిక్ బోన్ మీల్ అన్నమాట. చాలా చక్కగా మొక్కలకి మంచి బలాన్ని ఇస్తుంది. ముందుగా ఇది బంగారు తల్లి అండి. ఈరోజు మొక్క ఎప్పటికీ బోలెడన్ని ఫ్లవర్స్ అన్నమాట. చాలా చాలా ఫ్లవర్స్ వస్తున్నాయి. సో దీనికి నేను చూసారా కొంచెం ఒక హాఫ్ మగ్గు దాకా ఇచ్చానండి. అలాగే మిగిలిన మొక్కలకి కూడా ఇస్తాను. ఈ బోన్ మీల్లో ఫాస్ఫరస్ ఇంకా కాల్షియం చాలా అధికంగా ఉంటాయి కాబట్టి మొక్క వేర్లు అనేవి చాలా బలంగా ఎదుగుతాయండి. కాల్షియం కూడా ఫ్రూటింగ్ అవి బాగా రావడానికి, ఫ్లవర్స్కి, తర్వాత ఆకులు హెల్దీగా ఉండడానికి చాలా చక్కగా పనిచేస్తుంది. ఈ బోన్ మీల్ని మనము ఇలా పూల మొక్కలకి ఇస్తే చక్కగా పువ్వులు వస్తాయి. అలాగే ఇండోర్ ప్లాంట్స్కి ఇస్తే కనుక ఆకులన్నీ కూడా తలతలా మెరుస్తాయండి. అలాగే మనము పండ్ల మొక్కలకి ఇస్తే కనుక పండ్లు చాలా హెల్దీగా వస్తాయి. మొక్క బలంగా ఎదిగి బ్రాంచెస్ బాగా బలంగా ఎదిగి అలాగే మొక్కకి ఫ్రూటింగ్ కానీ ఫ్లవరింగ్ కానీ చాలా చక్కగా వస్తుందన్నమాట. కానీ ఈ బోన్ మీల్ని మనము పీహెచ్ని చేంజ్ చేస్తుంది కాబట్టి, అంటే దాని మీద ప్రభావం చూపిస్తుంది కాబట్టి మనము 15 డేస్కి ఒకసారి కానీ, అంటే మొక్క పరిస్థితిని బట్టి లేదా 10 రోజులకు ఒకసారి కానీ కొద్దిగా ఒక స్పూన్ని, మీరు చూసారు కదా నేను 2 లీటర్స్ వాటర్లో దాదాపుగా నేను ఓన్లీ 3 స్పూన్లు యాడ్ చేశాను. ఈ 3 స్పూన్లని నేను ఇన్ని మొక్కలకు ఇస్తున్నాను. అంటే ఇలా తక్కువ క్వాంటిటీలోనే ఇవ్వాలి. ఏ ఫెర్టిలైజర్ అయినా సరే అధికంగా ఇవ్వకూడదు, తక్కువ క్వాంటిటీలోనే ఇస్తూ ఉండాలి. చూడండి ప్రతి ఒక్క రోజా మొక్కకి కూడా ఎలాంటి ఫ్లవర్స్ మనకు కనిపిస్తున్నాయో, బంచెస్గా బోలెడన్ని పువ్వులు అయితే మనము మొక్కల నుండి ఇలా చక్కగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. మొక్కకి ఎప్పుడు పువ్వులతో ఉన్నప్పుడు చక్కగా ఇలా వారానికి ఒకసారి ఏదైనా ఒక ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అనేది మనము ఇస్తూ ఉండాలండి. అప్పుడే అవి చాలా చక్కగా బలంగా వస్తాయి. అండ్ ఇది చూసారా ఈ మొక్క మందారం అండి, ఒంటి రెక్క మందారం అనమాట. ఇది కూడా చాలా చాలా పువ్వులు ఎప్పటికీ వస్తూనే ఉంటాయి. మనం కొన్ని రకాల మందారాలు, గులాబీలు, చామంతులు పెట్టుకుంటే కనుక ప్రతిరోజు గార్డెన్లో చక్కగా ఫ్లవరింగ్ అయితే తీసుకోవచ్చు. అండ్ చివరిగా నేను ఇక్కడ చెప్పాను కదా నాటు గులాబీ మొక్కలు ఇవి, వీటికి చాలా మొగ్గలు ఉన్నాయి కదా. సో ఇవి చక్కగా బ్లూమ్ అవ్వడానికి నాటు గులాబీలకి నేను ఈ ఫర్టిలైజర్ ఇస్తున్నాను అనమాట. ఇలా మిగిలింది కూడా అన్ని మొక్కలకి కూడా ఇచ్చాను. అండ్ మీరు ఇలా కుండీల్లో పెంచుకునేటటువంటి మొక్కలకి చక్కగా బోల్డని పువ్వులు తీసుకోవాలనుకుంటే కనుక చక్కగా ఆర్గానిక్ మెథడ్స్ అయితే ఫాలో అవ్వండి. అండ్ బనానా ఫెర్టిలైజర్ కానీ ఇలా బోన్ మీల్ కానీ మీరు ఇవ్వచ్చండి మొక్కలకి. ఇది మా దగ్గర దొరుకుతుంది. ఇది కావాలంటే కనుక ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం జ్యోతి గార్డెన్ని ఫాలో అవ్వండి. మరో మంచి వ్లాగ్తో మళ్ళీ మనం కలుద్దాం. హ్యాపీ గార్డెనింగ్ టు ఆల్. సర్వేజన సుఖినో.